والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి బలహీనతలు, లోపాలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికే ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే భార్యాభర్తల అనుబంధము మరియు హక్కులు. ఒక్కసారి మనం మన ప్రపంచాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ ప్రపంచంలో అనేక బంధాలు ఉన్నాయి. ఉదాహరణకి తల్లిదండ్రుల అనుబంధము, అక్క చెల్లెలది, అన్నదమ్ములది, అలాగే బాబాయి, మామయ్య, పిన్ని, పెద్దమ్మలు, ఇలా రకరకాల బంధాలు మనకు అనేకం కనబడుతుంటాయి. కానీ గమనించదగ్గ విషయం ఏమిటో తెలుసా? ఈ అన్ని బంధాల కంటే మొట్టమొదటిగా ఈ సృష్టిలో ఉనికిలోకి వచ్చినటువంటి బంధము, అనుబంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల అనుబంధం. అల్లాహు అక్బర్. సృష్టికర్త అయిన అల్లాహ్ ఆదం అలైహిస్సలాంని పుట్టించిన తర్వాత స్వర్గంలో ఉంచడం జరిగింది. స్వర్గంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆదం అలైహిస్సలాం మనసులో ఒంటరితనము అనేది చూడడం జరిగింది. ఆ ఒంటరితనాన్ని దూరం చేయడం కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్ హవ్వా అలైహిస్సలాంని, మన మొట్టమొదటి తల్లి అయినటువంటి హవ్వాను ఆదం అలైహిస్సలాంకు తోడుగా పుట్టించడం జరిగింది. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ పూర్తి సృష్టిలో అన్నిటికంటే ముందు ఉనికిలోకి వచ్చినటువంటి బంధము భార్యాభర్తల బంధం. అల్లాహు అక్బర్. మనము కాస్త పరిశీలన చేసినట్లయితే అప్పటి వరకు అపరిచితులుగా ఉన్నటువంటి ఒక స్త్రీ మరియు పురుషుడు ఎప్పుడైతే ఈ వివాహ బంధంలోకి వచ్చేస్తారో వారి యొక్క ఆలోచన పూర్తిగా మారిపోతుంది. పరిచయం లేనటువంటి వ్యక్తిపై
ఎప్పుడైతే పవిత్రమైనటువంటి వివాహ బంధంలోకి వచ్చేస్తారో వారి మీద అమితమైన ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని అల్లా వారి యొక్క మనసులో కలుగజేస్తాడు సోదరులారా. పెళ్ళైన తర్వాత కేవలం కొద్ది సమయమే అవుతుంది, ఒక 6 నెలలు 8 నెలల సమయం అవుతుంది. భర్తకి భార్య మీద ఎనలేని ప్రేమ, అలాగే భార్యకి భర్త మీద ఎనలేని ప్రేమ కలుగుతుంటుంది. ఆ బంధం ముందు మిగతా అన్ని బంధాలు, సంబంధాలు కూడా చాలా చిన్నవిగా కనబడుతూ ఉంటాయి. ఎందుకని? భార్యాభర్తల అనుబంధంలో అలాంటి ప్రేమని అల్లాహ్ నింపుతూ ఉంటాడు సోదరులారా. ఇది భార్యాభర్తల అనుబంధంలో ఉన్నటువంటి గొప్పతనం. మరియు దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమిటి అంటే, ఈ సృష్టి యొక్క సిస్టమ్, విధి విధానం ఎలా ఉంది అంటే, ఈ సృష్టి ముందుకు జరగాలి అంటే, ముందుకు సాగాలి అంటే ఈ భార్యాభర్తల కలయిక అనేది తప్పనిసరి అయిపోతుంది. ఎందుకని? ఈ భార్యాభర్తల కలయిక ద్వారానే ఈ సృష్టి అనేది ముందుకు సాగుతూ ఉంటుంది, మానవ మనుగడ అనేది సుసాధ్యం అవుతుంది. అదే ఈ భార్యాభర్తల కలయిక లేదనుకోండి, మనుగడ అనేది అంతమైపోతుంది. మనము ఏదైతే సంఘంలో, సమాజంలో నివాసం ఉంటున్నామో, ఈ సంఘానికి, సమాజానికి కూడా ఈ భార్యాభర్త అనుబంధం అనేది చాలా ముఖ్య అవసరం. ఒకవేళ ఇది లేకపోతే సమాజంలో విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు జీవితం గడుపుతూ ఉంటారు సోదరులారా. ఈ భార్యాభర్తల అనుబంధం అనేది ఎంత ముఖ్యమైన విషయము అంటే, ఒక మనిషి యొక్క జీవితము ప్రశాంతంగా, సుఖవంతంగా, ఆనందమయంగా, విజయవంతంగా ముందుకు సాగాలి అంటే ఒక భార్యకి భర్త అవసరము, ఒక భర్తకి భార్య అవసరము తప్పనిసరి అయిపోతుంది సోదరులారా. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా వారి యొక్క జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. వారి దగ్గర ఎంతైనా ధనము, ఆస్తి, అంతస్తు ఏమైనా ఉండనివ్వండి, ఒకవేళ భర్త లేకపోతే భార్యకి, భార్య లేకపోతే భర్తకి జీవితంలో ప్రశాంతత అనేది కరువు అయిపోతుంది. ఎప్పటి వరకైతే ఈ బంధంలో ప్రేమ, ఆప్యాయతగా కొనసాగుతూ ఉంటారో అప్పుడేమవుతుందో తెలుసా? వారు ఎక్కడైతే నివసిస్తున్నారో గృహాలు, వారి యొక్క వంశాలు, ఇవన్నీ కూడా విజయం వైపునకు ప్రయాణం అవుతూ ఉంటాయి, మంచి దిశగా ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడే వారిలాగా తయారవుతారు. ఒకవేళ ఈ బంధం కనుక విచ్ఛిన్నమైపోయింది, తెగిపోయింది అంటే ఆ ఇల్లు ఉంటుంది కానీ ఆ ఇంట్లో ప్రేమ, ఆప్యాయత అనేవి ఉండవు. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ప్రభావం పడుతుంది. వారు సమాజానికి ఏ విధంగా కూడా ఉపయోగపడని వారిలాగా తయారవుతారు. ఈ భార్యాభర్తల అనుబంధం అనేది కేవలము ఇహలోకం మాత్రమే కాదు, పరలోకంలో కూడా మన విజయానికి సాకారం అవుతుంది. పరలోకంలో తీర్పు దినం రోజు మనం సాఫల్యం పొందాలి అంటే అక్కడ ఒక మంచి భర్తగా మరియు ఒక మంచి భార్యగా కూడా మనం సాఫల్యం పొందాలి. అప్పుడే ఇహలోకంలోనూ పరలోకంలోనూ మన సాఫల్యం ముడిపడి ఉంది ఈ భార్యాభర్తల యొక్క సంబంధంలో సోదరులారా. ఈ భార్యాభర్తల అనుబంధము, సంబంధం ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మరియు ఒకరి హక్కులు ఒకరికి ఇచ్చిపుచ్చుకుంటూ ప్రేమతో, ఆప్యాయతో ఈ బంధాలను నిలిపి ఉంచాలి సోదరులారా. కానీ మన సమాజంలో ఎలా జరుగుతుంది? పూర్తిగా ఎక్కువ శాతం భిన్నంగా జరుగుతుంది. సమాజంలో ఏ వీధిలో చూసినా భార్యాభర్తల గొడవలు, ఏ ఇంటిలో చూసినా ఆ గొడవలు ఎక్కువైపోయి పంచాయతీలు ఇంకా ఎక్కువైపోయి తలాఖ్ మరియు ఖులా అంటే విడాకుల వరకు దారితీస్తూ ఉంటాయి. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా. మనకు ఇస్లామీయ షరియతు ఏం నేర్పిస్తుంది అంటే బంధం ఎలా కలుపుకోవాలి, దాన్ని ఎలా నిలిపి ఉంచాలి అనే అన్ని విషయాలు కూడా సవివరంగా మనకు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది సోదరులారా. సర్వసాధారణంగా మనము సమాజంలో చూస్తుంటాము, వివాహాలు జరుగుతుంటాయి. వివాహాలు ఎలా జరుగుతున్నాయి అంటే సాంప్రదాయబద్ధంగా జరుగుతుంటాయి. కానీ వివాహం చేసుకునేటప్పుడు కానీ, జరిపించేటప్పుడు కానీ మనము ఒకవేళ వివాహం చేసుకుంటున్నాము, నాకు వచ్చేటటువంటి భార్య యొక్క హక్కులు నా మీద ఏమున్నాయి అనే విషయం మనం తెలుసుకుంటామా?
మన పిల్లలకైనా వివాహం చేసేటప్పుడు నీకు ఎవరైతే భార్యగా వస్తున్నారో ఆ భార్య యొక్క హక్కులు ఇవి అని చెబుతున్నామా, నేర్పిస్తున్నామా? లేదు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా కుమార్తెకి వివాహం చేస్తున్నారు, మనము మన కుమార్తెలకి నేర్పిస్తున్నామా ఈ హక్కులు ఉంటాయి భర్తవి, ఈ హక్కులు నెరవేర్చాలి అని? ఏమీ లేదు. దాని కారణంగా ఒకరి హక్కులు ఒకరు పూర్తిగా తెలియదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఈ బాధ్యత అంతా కూడా భర్తదే అని భార్య, భార్యదే అని భర్త అనుకుంటుంటారు. దాని కారణంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించబడుతుంది. దాని కారణంగా సమాజంలో ఈ భార్యాభర్తల యొక్క బంధంలో, అనుబంధంలో అనేక రకాల గొడవలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి సోదరులారా. కాబట్టి మనము చాలా సవివరంగా భార్యాభర్తల యొక్క అనుబంధం గురించి మరియు హక్కులను గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా భార్యాభర్తల యొక్క అనుబంధం. ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే సూర రూమ్ 30వ అధ్యాయం 21వ వాక్యంలో సృష్టికర్తని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలఖలకుమ్ మిన్ అన్ఫుసికుమ్ అజ్వాజా లితస్కును ఇలైహా వజఅల బైనకుమ్ మవద్దతం వరహమ ఇన్న ఫీ జాలిక లఆయాతిల్ లికౌమిన్ యతఫక్కరూన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ అనేక సూచనలు దింపాడు. ఆ సూచనలో ఒక సూచన ఏమిటంటే ఆయన మీకోసం స్వయంగా మీలో నుండే భార్యల్ని పుట్టించాడు. మొట్టమొదటి సూచన ఏమిటి అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ మనలో నుంచే, మానవ జాతిలో నుంచే మన కొరకు భార్యల్ని పుట్టించాడు. రెండో విషయం, మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి ఆయన మీ మధ్య ప్రేమను, దయాభావాన్ని పొందుపరిచాడు. అల్లాహ్ అల్లాహ్ మనల్కి భార్యలను ఎందుకు పుట్టించాడు అంటే మనము ప్రశాంతత పొందడానికి, మరియు ఆయన మన మధ్య ఏం చేశాడు? ప్రేమని, దయాభావాన్ని కూడా కలుగజేశాడు. అల్లాహు అక్బర్. ఈ వాక్యాన్ని మనము స్పష్టంగా పరిశీలన చేసినట్లయితే సోదరులారా, మన జీవితం యొక్క ప్రశాంతత కానీ, జీవితం యొక్క సంతృప్తి కానీ, జీవితం యొక్క ఆనందం కానీ ఈ భార్యాభర్తల బంధంలోనే ఉంది. ఒకవేళ ఈ భార్యాభర్తల బంధం అనేది సరిగా లేకపోతే ఏమవుతుందో తెలుసా? మన గృహాలు, మన వంశాలు కూడా అంతే బలహీనంగా ఉంటాయి. వీరి బంధం ఎంత దృఢంగా ఉంటే మన యొక్క తర్వాతి తరాలు, మన పిల్లలు, వారి పిల్లలు, సంతతి ఏదైతే ఉందో వారు కూడా అంతే దృఢంగా ఉంటారు. మొదటి విషయం, ఈ భార్యాభర్తల బంధం అనేది ఎలాంటి విషయం అంటే ఒక చెట్టుకి వేర్లు ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైన బంధం. ఎందుకని? వేర్లు ఎంత బలంగా, పటిష్టంగా ఉంటాయో ఆ చెట్టు అంతే బలంగా ఉంటుంది. దాని యొక్క ఫలాలు మరియు దాని యొక్క పూలు కూడా అంతే బాగుంటాయి. ఒకవేళ వేర్లు బలహీనంగా ఉంటే ఆ చెట్టు బలహీనంగానే ఉంటుంది, దాని ఫలాలు కూడా బలహీనంగానే ఉంటాయి. మరియు మరొక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? భార్య యొక్క ప్రశాంతత భర్త దగ్గర, భర్త యొక్క ప్రశాంతత భార్య దగ్గర పొందుపరచడం జరిగింది సృష్టికర్త అయిన అల్లాహ్. ఒక వ్యక్తి బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఆందోళనైనా, ఎన్ని రకాల విషయాలైనా తట్టుకొని పరిష్కరించుకొని ఇంటికి వస్తాడు. ఒకవేళ ఇంటికి రాగానే తనకి ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లల ద్వారా ఒకవేళ ప్రశాంతత దొరకలేదు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం పూర్తిగా నరకమైపోతుంది. అందులో వేరే అనుమానం ఏమీ లేదు. బయట ఎన్ని రకాల సమస్యలున్నా తట్టుకోగలడు వ్యక్తి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ప్రశాంతత లేదు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితము ముందుకు సాగడం అనేది ప్రశ్నార్థకమైపోతుంది. అలాగే భార్యకి కూడా భర్త ద్వారా తను ఏదైతే ప్రేమని, ఆప్యాయతని పొందాలో ఒకవేళ ఆ ప్రేమ, ఆప్యాయత లేకపోతే తన జీవితం కూడా ముందుకు వెళ్ళడము ప్రశ్నార్థకమైపోతుంది. సోదరులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ మరొక వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు. సూరే బఖరా 2వ అధ్యాయం 187వ వాక్యంలో హున్న లిబాసుల్లకుం వంతుం లిబాసుల్లహున్న. అల్లాహ్, మీరు వారికి దుస్తులు, వారు మీకు దుస్తులు లాంటి వారు. భార్యాభర్తల గురించి తెలియజేస్తున్నాడు. భార్యాభర్తలు ఎలాంటి వారంటే వారు ఒకరికి ఒకరు దుస్తులు లాంటి వారు, బట్టలు లాంటి వారు.
అల్లా ఈ ఒక్క వాక్యంలో ఎన్ని మర్మాలు పెట్టాడు, ఎంత వివేకంగా చెప్పాడు అంటే ఈ ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మనం సమాజంలో చూస్తుంటాము, బట్టలు కొనడానికి, దుస్తులు కొనడానికి వెళ్ళాలి. ఏ దుస్తులు పడితే ఆ దుస్తులు కొనేసుకుంటామా? ఎలాంటి రంగు అయినా, ఎలాంటి సైజు అయినా తీసేసుకుంటామా? లేదు. మన శరీర ఆకృతికి ఎలాంటి దుస్తులు నప్పుతాయి, మనకు ఏ రంగు బాగుంటుంది, ఏ సైజు బాగుంటుంది అనేవి అన్నీ పరిశీలన చేసి మనము కొన్ని దుస్తులని సెలెక్ట్ చేసుకుంటాము, కొన్ని బట్టలని చాయిస్ చేస్తాము. అలాగే మీరు జీవితాంతం ఎవరితో అయితే జీవితం గడపాలో ఆ మీ జీవిత భాగస్వామి, పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, అతను మీ జీవితంలోకి రావాలి. జీవితాంతం ఆయనతోనే లేకపోతే ఆమెతోనే మీరు జీవితం గడపాలి అంటే వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇద్దరి ఆలోచనలు కలుస్తున్నాయా లేదా, ఇద్దరి యొక్క నమ్మకాలు లేకపోతే ఇద్దరు కూడా జీవితంలో ముందుకు కొనసాగవచ్చా లేదా అని అన్ని విషయాలను పరిశీలన చేసుకోవాలి. బట్టల విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉంటాము, వివాహ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మీరు వివాహం చేసుకునేటప్పుడు 4 విషయాలు చూస్తూ ఉంటారు. ఏమిటా 4 విషయాలు? ప్రపంచంలో ఎవరైనా సరే చూసేవి. ఒకటి అందము, ఐశ్వర్యము, వంశము మరియు ధర్మము, దీన్. ఈ 4 విషయాలు చూసి వివాహం చేసుకుంటారు. మిగతా విషయాలు ఉన్నా లేకపోయినా ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వండి. మిగతా విషయాలు ఉన్నా పర్వాలేదు. ఒక స్త్రీ అందంగాను ఉంది, దాంతోపాటు ధార్మికంగాను మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. ఆస్తి ఉంది, వంశము ఉంది. కానీ ప్రాధాన్యత దేనికి అంటే ధర్మానికి, దీనికి. ఆమె లేకపోతే అతను ఇద్దరు కూడా ధర్మ ప్రకారంగా ఉన్నారా లేదా అనేది పరిశీలన చేసి చేసుకోండి. ఒక విషయం. ఆ తరువాత మనము పరిశీలన చేస్తుంటాము సమాజంలో ఎలా వివాహాలు జరుగుతుంటాయి. మన మనసుకు నచ్చిన లేకపోతే మన కంటికి నచ్చిన స్త్రీలని, పురుషుల్ని వివాహం చేసుకుంటూ ఉంటాము. అంటే మనకు ముఖాలు మాత్రమే కనబడుతూ ఉంటాయి, ఆ ముఖాలలో అందం మాత్రమే కనబడుతుంటుంది. వారి వ్యక్తిత్వం ఎలా ఉంది, వారు ఎలాంటి వారు, ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకుంటారా, ఇంకా పెద్దది చేసుకుంటారా, వారి వ్యక్తిత్వాన్ని పట్టించుకోకుండా కేవలము వారి యొక్క అందానికి ప్రాధాన్యత ఇచ్చి వివాహాలు చేసుకుంటుంటారు సోదరులారా. దానివల్ల యవ్వనంలో బాగానే ఉంటుంది, కానీ ఆ తరువాత అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ తర్వాత ఈ దుస్తుల గురించే ఒక మర్మం మరొకటి ఉంది. అదేమిటి? దుస్తులు అనేవి మనిషి యొక్క శరీరాన్ని కప్పి ఉంచుతాయి. ఎలాగైతే మనము స్త్రీతో లైంగికంగా కలుస్తామో ఒకరు మరొకరిని కప్పి ఉంచుతారు. అల్లాహు అక్బర్. ఎంత మర్మం పెట్టాడు చూడండి సృష్టికర్త అల్లాహ్ తాలా. దుస్తులు అనేవి మన శరీరానికి చాలా దగ్గరగా ఉంటాయి. మన మనసుకి అందరికంటే దగ్గరగా ఎవరుంటారు? ఒక భర్తకి భార్య, ఒక భార్యకి ఒక భర్త అంత దగ్గరగా ఉంటారు. అల్లాహు అక్బర్. మరియు ఈ దుస్తులు వేసుకోవడం వల్ల అందము, కళ ఈ 2 ఉట్టిపడుతూ ఉంటాయి. అలాగే భర్త యొక్క జీవితంలో అందము, ఆనందము, కళ రావాలి అన్నా, భార్య యొక్క జీవితంలో అందము, ఆనందము, కళ రావాలి అన్నా అది ఈ భార్యాభర్తల ద్వారానే సాధ్యమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం, దుస్తులు ఏవైతే మనం వేసుకుంటుంటామో మన శరీరంపై ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలని, లోపాలని కూడా దుస్తులు కప్పి ఉంచుతాయి సోదరులారా. భార్యాభర్తల మధ్యలో ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి, మీలోనూ, నాలోనూ, అందరిలోనూ లోపాలు ఉంటాయి. ఏ లోపాలైతే నా భార్య దగ్గర ఉన్నాయో లేకపోతే నా భర్త దగ్గర ఉన్నాయో ఆ లోపాలని కప్పిపుచ్చేవారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. అలా కాకుండా మన సమాజంలో ఏం జరుగుతుంటుంది? భర్త దగ్గర ఏదైనా చిన్న లోపం కనబడితే ఆ స్త్రీ తన ఇంటి వారికి, తల్లిదండ్రులకి, వాళ్ళందరికీ చెబుతుంది నా భర్తలో ఈ లోపాలు ఉన్నాయి అని. భార్యలో ఏమైనా లోపాలు ఉన్నాయి, ఆ భర్త ఏం చేస్తాడు? తన తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి అందరికీ చెబుతుంటాడు నా భార్యలో ఈ లోపాలు ఉన్నాయి అని. అల్లాహు అక్బర్. దీనిని పూర్తిగా షరియత్ ఖండించింది. షరియత్ ప్రకారము ఇది చేయకూడని పని. ఎందుకని? భర్త యొక్క లోపాలు, భార్య యొక్క లోపాలు కానీ, రహస్యాలు కానీ ఒకరి మనసులో మరొకరు సమాధి చేసేయాలి. ఆ విషయాలని బయటకి చెప్పకూడదు సోదరులారా. చూసారా షరియత్ మనకు ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందో. ఇది భార్యాభర్తల యొక్క అనుబంధం గురించి కొన్ని విషయాలు. భార్యాభర్తల యొక్క హక్కులేమిటి?
అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, అనేక హక్కులు ఉన్నాయి. ముందుగా భర్త తీర్చవలసినటువంటి భార్య హక్కులు ఏమిటి అనే విషయాన్ని పరిశీలన చేద్దాం. ఎందుకని అంటే సమాజంలో ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆ సమస్యలకి అసలు కారణం ఏమిటి అంటే భర్త యొక్క హక్కులు ఏమిటి అని భార్యకి తెలియదు, భార్య యొక్క హక్కులు ఏమిటి అనేది భర్తకు తెలియని కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరియు ముందుగా భర్త తీర్చవలసిన భార్య హక్కులు, అందులో ముఖ్యమైనవి 4 ఉన్నాయి. మనకు ఎవరైనా భార్యగా వచ్చారు, మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా? ఆమెకి సరైనటువంటి గృహాన్ని నిర్మించాలి, ఆమెకు సరైనటువంటి ఇంటిని పొందుపరచాలి. ఇల్లు అనగానే అందరూ కూడా సొంతిల్లే ఉండాలి అన్న కండిషన్ లేదు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అలాంటి ఇంట్లో ఆమెనే ఉంచాలి. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, 65వ అధ్యాయం 6వ వాక్యంలో, అస్కినూహున్న మిన్ హైసు సకంతుం మిన్ వజుదికుం. అల్లాహు అక్బర్. చూడండి, మీ స్తోమత మేరకు మీరు ఉండే చోటే ఆ మహిళలకు కూడా చోటు ఇవ్వండి. మన స్తోమత ఎంతైతే ఉందో ఆ స్తోమతకు తగ్గట్టుగానే వారికి కూడా ఏం చేయాలి? మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రదేశంలోనే వారికి కూడా చోటు ఇవ్వాలి. ఇది మొట్టమొదటిది. రెండో విషయం ఏమిటి అంటే ఏదైతే మనం ఆహారం తింటున్నామో ఆ ఆహారాన్ని, అలాగే వారికి మంచి బట్టల్ని, అంటే మంచి తిండిని, మంచి బట్టల్ని, దుస్తుల్ని వారి కోసం ఏర్పాటు చేయాలి. దాని గురించి కూడా సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు 65వ అధ్యాయం 7వ వాక్యంలో, లియున్ఫిక్ జూ సాతిం మిన్ సాతిహి. స్తోమత ఉన్నవాడు తన స్తోమతకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాలి. అంటే ఎవరైతే మనకు భార్యలుగా వస్తారో వారికి మంచి గృహాన్ని ఏర్పాటు చేయాలి, మన స్తోమతకు తగ్గట్టుగా వారికి మంచి దుస్తులని మరియు మంచి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయాలి, మన స్థాయికి స్తోమతకి తగ్గట్టుగా. మరి సమాజంలో ఇలా చేస్తున్నామా? మనం సమాజంలో చూస్తుంటాము, చాలామంది వివాహం అయిపోయిన తర్వాత ఇల్లరికం వెళ్ళిపోతూ ఉంటారు. ఇల్లరికం వెళ్ళడంలో తప్పేమీ లేదు, వారికి మీరికి ఇద్దరికి ఆమోదయోగ్యమైంది వెళ్ళొచ్చు. కానీ చాలామంది ఈ బాధ్యత తీసుకోవడంతో వెనకడుగు వేసి అందుకు ఇల్లరికం వెళ్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ ఉమ్ర్ బిన్ ఆస్ రజలాన్ వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, కఫా బిల్ మరఈ ఇస్మన్ అన్ యుజయ్యా మన్ యకూత్. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి దుర్మార్గుడు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. తన మీద ఒకరి పోషణ బాధ్యత ఉంది, ఎవరు? భార్యది. అది నెరవేర్చకపోవడమే ఆ వ్యక్తి దుర్మార్గుడు అని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సృష్టికర్త అల్లాహ్ కూడా ఖురాన్ గ్రంథం తెలియజేశాడు 4వ అధ్యాయం 34వ వాక్యంలో, అర్రిజాలు కవ్వామూన అలన్ నిసాయి బిమా ఫజలల్లాహు బాదహుం అలా బాదిం వ బిమా అన్ఫకు మిన్ అమ్వాలిహిం. సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలపై అధికారులు. ఎందుకని? అల్లాహ్ ఒకరిపై ఇంకొకరికి విశిష్టతను వసిగాడు, మరియు డబ్బులు ఖర్చు పెట్టేది పురుషులు కాబట్టి. అల్లాహ్ చూసారా, మనము పురుషులం ఎవరైతే ఉన్నామో కష్టపడి డబ్బులు సంపాదించి మన భార్య పిల్లల్ని పోషించాలి. కానీ సమాజంలో ఎలా ఉంది? చాలామంది పురుషులు భర్తలు ఎలా ఉన్నారు అంటే సోమరితనం అలవాటైపోయి ఖాళీగా తిరుగుతూ ఉంటారు, ఎలాంటి పని పాట చేయరు. స్త్రీలు కష్టపడి మరి వారి భర్తల్ని పోషిస్తూ ఉంటారు, పిల్లల్ని పోషిస్తుంటారు. ఇది పూర్తిగా ఖురాన్ వాక్యం ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకం సోదరులారా. ఇది పూర్తిగా పురుషుల బాధ్యత. ఎందుకని? అల్లాహ్ పురుషుల్ని కవ్వాం చేశాడు, అధికారులను చేశాడు స్త్రీలపై. ఒక వ్యక్తి ఎవరైనా సరే సోమరితనంగా ఉండి డబ్బు సంపాదించటం లేదు అంటే మొట్టమొదటిగా తన విలువ ఎవరి దగ్గర కోల్పోతాడో తెలుసా? స్వతహాగా తన భార్య దగ్గర కోల్పోతాడు. ఆ స్త్రీ నోరు తెరిచి చెప్పదు, ఏమని? నా భర్త ఏమీ సంపాదించడం లేదు అని. కానీ మనసు లోపల తన యొక్క విలువ మొత్తం పోతుంది. కాబట్టి డబ్బు సంపాదించి భార్య పిల్లల్ని పోషించడము భర్తగా మన మీద విధి సోదరులారా. ఆ తరువాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు జిహాద్ కోసం ఖర్చు పెట్టే 1 దినార్, మీరు బానిస విడుదల కోసం ఖర్చు పెట్టే 1 దినార్, మీరు పేదవారికి సహాయం చేయడం కోసం ఖర్చు పెట్టే 1 దినార్, మరియు మీరు మీ భార్య పిల్లలపై ఖర్చు పెట్టే 1 దినార్. ఈ 4 దినారుల్లో అన్నిటికంటే ఉత్తమం ఏదో తెలుసా?
మీరు మీ భార్య పిల్లలపై ఖర్చు పెట్టే దినారే అన్నిటికంటే ఉత్తమమైంది అని దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. అల్లాహు అక్బర్. చూడండి, హక్కు ఎలాగైనా ఉంది, దాంతోపాటు చాలా పెద్ద పుణ్యం కూడా దొరుకుతుంది, మనకి చాలా పెద్ద సవాబ్ కూడా దొరుకుతుంది ఇహలోకంలో మరియు పరలోకంలో. అల్లాహు అక్బర్. మనము జిహాద్ కోసం ఖర్చు పెట్టే దానికన్నా, వేరే వారికి పేదవారికి ఖర్చు పెట్టే దానికన్నా, బానిసల్ని విడుదల చేసేదానికన్నా కూడా మన భార్యపై పిల్లలపై ఖర్చు పెట్టే ఒక్క రూపాయి వీటన్నిటికంటే ఉత్తమమైనది, ప్రాధాన్యత సంతరించుకుంది సోదరులారా. మరి ఈ విషయం మనం ఎప్పుడైనా పరిశీలన చేసామా? భార్య పిల్లలపై ఖర్చు పెడితే మనకు మన హక్కుని నెరవేర్చిన పుణ్యము దొరుకుతుంది, మరియు ఇంకా వేరేగా కూడా పుణ్యం దొరుకుతుంది అని. నాలుగోది చాలా ముఖ్యమైనది, మనము మన భార్య యొక్క లైంగిక వాంఛని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే బయట తిరుగుతూ ఉంటారు, అలాగే వెళ్ళిపోతూ ఉంటారు, ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. ఒక భర్తపై ఉన్నటువంటి విధి ఏమిటి అంటే అతను తన భార్య యొక్క లైంగిక కోరికలను కూడా తీర్చాలి. ఎందుకని అంటే సహజంగా పురుషుడు కొద్దిగా ముందడుగు వేస్తూ ఉంటాడు ఈ విషయంలో, లైంగికంగా కోరికలు తీర్చుకునే విషయంలో. కానీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర బిడియం ఎక్కువ ఉంటుంది. వారు అన్ని విషయాల్ని ఎలాగైతే పురుషుడు చెప్పగలుగుతున్నాడో ఈ విషయాల్ని చెప్పలేరు సోదరులారా. కాబట్టి పురుషులు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో, భార్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరికలను కూడా తీర్చడం తప్పనిసరి అయిపోతుంది. ఒకవేళ మీరు మీ భార్య యొక్క కోరికల్ని తీర్చకపోతే వారు అపమార్గానికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. మరియు సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద తప్పేమిటో తెలుసా? సమాజంలో అందరూ కూడా, పురుషులైనా స్త్రీలైనా, ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు నీట్గా రెడీ అవుతారు, మంచి మంచి బట్టలు వేసుకుంటుంటారు, అత్తరు పూసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న ఇల్లాలి ముందు నీట్గా మనం ఉండడం మన మీద వాజిబ్, తప్పనిసరి. ఎందుకని? ఇంట్లో ఉన్నామంటే మనము అందరికంటే అందంగా మన భార్యకు కనబడాలి, మనము అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత మన భార్యకి ఇవ్వాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనము చాలా అందంగా ఉండాలి. అది భార్య ముందు ఉండడం అనేది తప్పనిసరి సోదరులారా. స్త్రీలు కూడా అంతే. బయటికి వెళ్తున్నారు అంటే నీట్గా రెడీ అయిపోతుంటారు, ఇంట్లో ఉన్నారు అంటే అవే పాత బట్టలు వేసుకొని ఉంటారు. అల్లాహు అక్బర్. మనం చూస్తున్నాం సమాజంలో. కానీ ఇది పూర్తిగా వ్యతిరేకం షరియత్కి. షరియత్ మనకేం తెలియజేస్తుందంటే ఇంట్లో భార్యల ముందు నీట్గా ఉండండి, ఇంట్లో భార్యల ముందు సువాసనలు రాసుకొని ఉండండి. మరియు సమాజంలో మరొక పోకడ ఉంది. అదేమిటి? పురుషులు ఎవరైతే ఉన్నారో చాలామంది సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, గుట్కాలు, పాన్ పరాగులు, రకరకాల అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా షరియత్ ప్రకారం చేయకూడనివి, హరాం. కానీ ఒకవేళ ఇందులో హలాల్ విషయాలు ఉన్నప్పటికీ మీకు ఏదైనా ఒక అలవాటు ఉంది, కానీ ఆ అలవాటు వల్ల మీ భార్యకి ఇబ్బంది కలుగుతూ ఉంది, అలాంటప్పుడు ఆ అలవాటును కూడా వదిలేయడం మీ మీద తప్పనిసరి అయిపోతుంది, వాజిబ్ అయిపోతుంది సోదరులారా. మరి ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు తెలియజేశారు. ఒక సహాబీ అడిగారు, ప్రవక్త, మేము భార్యలు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు, ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, మీ దగ్గర పనిచేసేవారు ఎవరైతే ఉంటారో ఒక నౌకరిని ప్రతిరోజు 70 సార్లు క్షమించమన్నారు. అల్లాహు అక్బర్. ఒక నౌకరునే 70 సార్లు క్షమించమన్నారు అంటే భార్యని ఎన్నిసార్లు క్షమించాలి ఒక రోజులో? ఒక్కసారి పరిశీలన చేయండి, గుండెల మీద చేయి వేసుకొని మనము మన జీవితంలో 70 సార్లు కనీసం మనం భార్యను క్షమించామా? చిన్న చిన్న తప్పుల్ని చాలా పెద్దగా చేసుకుని చూసుకుంటూ ఉంటాము. ఏదైైనా అన్నంలో ఉప్పు ఎక్కువైంది, కూరలో కారం ఎక్కువైంది, దానిని చాలా పెద్ద విషయం చేసేసి చాలా రాద్ధాంతం చేసేస్తుంటారు. దైవప్రవక్త అన్నారు, నౌకరునే రోజుకి 70 సార్లు క్షమించాలి. మరి భార్యను ఎన్నిసార్లు క్షమించాలి అంటే దానికంటే ఎక్కువగానే క్షమించాలి సోదరులారా. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఖైరుకుం ఖైరుకుం లి అహ్లి వ అనా ఖైరుకుం లి అహ్లి. మీలో ఎవరైతే తన కుటుంబీకుల దృష్టిలో ఉత్తములో వారే ఉత్తములు, మరియు నేను నా కుటుంబానికి ఉత్తముడను. దైవప్రవక్త తెలియజేస్తున్నారు. చూడండి, భార్యల పట్ల ఎవరైతే ఉత్తమంగా వ్యవహరిస్తారో అతను సమాజంలో అందరి పట్ల ఉత్తమంగా వ్యవహరించినట్లే. ఎందుకని? భార్య చాలా దగ్గరగా ఉంటుంది, చిన్న చిన్న తప్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వారితో మనం మంచిగా ఉన్నాము అంటేనే పూర్తి ప్రపంచంలో మంచిగా ఉన్నట్లు. ఒక వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయం తెలుసుకోవడం కొరకు ప్రపంచం మొత్తం తిరిగి అవసరం లేదు, ఇంటికి వెళ్ళి తన భార్యను అడిగితే చెప్పేస్తుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని.
ఎందుకని అన్ని రహస్య విషయాలు, అన్ని బలహీనతలు, అన్ని లోపాలు భార్యకి మాత్రమే తెలుస్తాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి హజరత్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు తెలియజేశారు, మీరు మీ భార్యలతో సరదాగా గడపండి. బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, ఫఖ్దురు కదరల్ జారియతిల్ హదీసతిసిన్ అల్ హరీసతి అలల్లాహు అల్లాహు అక్బర్. సరదాగా గడపాలని కోరుకునే మీ భార్య యొక్క జాయజ్ కోరికలు, అంటే ఇస్లాము అనుమతించినటువంటి కోరికల్ని తీర్చండి. అల్లాహు అక్బర్. ఇస్లాం ఏదైతే మనకు అనుమతించిందో జాయజ్ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా మనం భార్యలకు తీర్చాలి. ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా తెలియజేశారు. ఒక చిన్న సంఘటన జరిగింది సోదరులారా. అదేమిటి అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారిని వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరూ కూడా రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు, పరుగు పందెం పెట్టుకున్నారు. పరుగు పందెం పెట్టుకుంటే పెళ్ళైన కొత్తలో ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు గెలిచారు. ఇది అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వారి ఇరువురు కూడా, ఎవరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు ఇద్దరు కూడా మళ్ళీ పరుగు పందెం పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఈసారి ఎవరు గెలిచారు? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గెలిచారు. ఎందుకని? పెళ్ళైన కొత్తలో కొద్దిగా బరువు తక్కువగా ఉన్నారు ఆయిషా వారు. పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి కొద్దిగా బరువు పెరిగారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హాజిహి బితిల్కా, ఓ ఆయిషా, అప్పుడు నువ్వు గెలిచావు, ఇప్పుడు నేను గెలిచాను, సరి సమానం అయిపోయింది. ఇది కేవలం ఒక సంఘటన అనుకుంటున్నారేమో, ఇందులో ఎంత ప్రేమ అనుబంధం ఉందో ఒకసారి పరిశీలన చేయండి. మనము మన భార్యలతో ఎలా ఉంటున్నాము అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇలా జరిగింది అయిపోయింది అని చెప్పడానికి. మనము ఎలా ఉండాలి మన భార్యలతో అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నారు, ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు కూడా ఉన్నారు. అక్కడ హబషి అంటే ఒక వర్గం వారు కత్తులతో విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఏదైతే యుద్ధంలో మనం యుద్ధం చేస్తామో అలాంటి విన్యాసాలు మదీనాలో చేస్తూ ఉంటారు. చేస్తుంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుమ్మానికి ఇలా చేతులు పెట్టి నిలబడి వెనుక ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు తొంగి చూస్తూ ఉండేవారు, వారు ఆ విన్యాసాలు ఎలా చేస్తున్నారు అని. ఇవన్నీ కూడా ఏమిటి? తీర్చగలిగే కోరికలు, జాయజ్. ఈ కోరికలన్నీ కూడా తీర్చారు. ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు, ఏమని తెలియజేస్తున్నారు, ఇక చాలు ప్రవక్త అని అనే అంతవరకు ప్రవక్త వారు అలాగే నిలబడి ఉండేవారు. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భార్యలతో ఎలా ఉండాలి అనే విషయము ఎంత స్పష్టంగా మనకు తెలియపరిచారు. ఒక సహాబీ వచ్చి అడిగారు, ప్రవక్త, మేము భార్య యొక్క హక్కులు మా మీద ఏమున్నాయి అని అడగగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ముఆవియా బిన్ ఖుర్షిద్ రజియల్లాహు అన్హు వారి కథనం, అబూ దావూద్ యొక్క హదీస్. ఒక్కసారి ఈ పదాలను గమనించండి. తుత్ఇముహా ఇజా తయిమ్త్ వతుక్సుహా ఇజక్తసైత అవిక్తసబ్. నీవు ఏదైతే తింటున్నావో అదే నీ భార్యకు తినిపించు, నీవు ఏదైతే తొడుగుతున్నావో అలాంటిదే నీ భార్యకు కూడా తొడిగించు. అల్లాహు అక్బర్. ఈ ఒక్క వాక్యంలో చూడండి, హదీస్లో ఎంత స్పష్టంగా చెప్పబడిందో. మీరు ఏదైతే తింటున్నారో భార్యలకు కూడా అదే తినిపించండి. మన సమాజంలో మనం చూస్తుంటాము, మనం బయట పని చేయడానికి వెళ్తుంటాము, అనుకోకుండా ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, మనము ప్రతిరోజు ఏదో ఒక హోటల్కి వెళ్తుంటాము, రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాము. కానీ ఇంట్లో భార్య పిల్లలు ఏమి తిన్నారు అనే విషయం పరిశీలన చేయము. ఇంట్లో మనము ఏదైనా నాన్ వెజ్ తీసుకురావాలి అంటే జుమా రావాలి, లేదా పండగ రావాలి, లేదా ఇంకేదైనా అవ్వాలి. అదే మనం ఒకవేళ తినాలంటే ఎవరైనా ఇద్దరు స్నేహితులు కనబడ్డారు, పదండి వెళ్దామంటే వెళ్ళిపోతారు. సోదరులారా, ఈ విషయంలో కాస్త గమనించండి. మీరు ఏ హోటల్కి అయితే వెళ్ళి భుజిస్తున్నారో, ఆహారం తింటున్నారో, అక్కడ నుండే మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి, ఇంట్లో ఆహారం సిద్ధమైపోయిందా, అవ్వకపోతే నేను ఇక్కడి నుంచి పార్సిల్ తీసుకొస్తాను, మీరు కూడా తిందురు కానీ అని ఆపండి వాళ్ళని. మీరు ఏదైతే తింటున్నారో మంచి ఆహారము, అదే ఆహారం వారికి కూడా తినిపించండి. సోదరులారా, సమాజంలో చాలామంది ఉన్నారు, వారు ఎప్పుడు వెళ్ళినా బయట ఆహారం తినడానికి వాళ్ళ భార్యలకు కూడా తీసుకువెళ్తూ ఉంటారు. సోదరులారా, కానీ మన సమాజంలో దీన్ని పట్టించుకోము. మనం మాత్రం పుష్టిగా తింటూ ఉంటాము, భర్తలము భార్యలకి ఉన్నవే ఏదో ఒకటి సర్దుకుంటూ ఉంటారు. ఒకటి. రెండో విషయము, మనం ఏదైతే తొడుగుతున్నామో భార్యలకు కూడా అదే తొడిగించాలి. మనకు ప్రతి వారం కొత్త బట్టలు కొనేవాళ్ళు ఉన్నారు, ప్రతి నెల కొత్త బట్టలు కొనేవాళ్ళు ఉన్నారు, రకరకాల దుస్తులు కొనేవాళ్ళు ఉన్నారు. ఇంట్లో భార్యలు కొనాలి అంటే పండగ రావాలి, లేదా ఏదైనా పెళ్లి రావాలి, అప్పుడు దాకా కొత్త బట్టల ఊసే ఉండదు ఇంట్లో. అల్లాహు అక్బర్.
ఇది పూర్తిగా విరుద్ధం సోదరులారా. మనము ఎలాంటి బట్టలు, ఎంత విలువైన బట్టలు వేసుకుంటున్నామో అంతే విలువైన బట్టల్ని కూడా మనం ఏం చేయాలి, మన భార్యలకి ఇవ్వాలి సోదరులారా, భార్యలకి కొనిపించాలి సోదరులారా. ఒకవేళ మనము ఈ విధంగా చేస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి ఈ హదీస్ని మనము అనుసరించినట్లు, పాటించినట్లు. మరియు చివరిగా భార్య తీర్చవలసిన భర్త హక్కులు ఏమిటి? దీన్ని పరిశీలన చేస్తే చాలా తక్కువ హక్కులు ఉంటాయి భార్య తీర్చవలసినవి. ఎందుకని? చాలా సునాయాసంగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు భార్యలు అయితే. మగ వ్యక్తితో పోల్చుకుంటే, భర్తతో పోల్చుకుంటే భార్యకి చాలా తక్కువగా తీర్చేటటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది మనకు షరియత్లో. మొట్టమొదటిది ఏమిటి అంటే, భర్త యొక్క అనుమతి లేకుండా ఏది కూడా తన సంపదలో నుంచి ఇవ్వకూడదు. అల్లాహు అక్బర్. భర్త యొక్క అనుమతి తీసుకోవాలి సోదరులారా. మరియు భర్త యొక్క గౌరవ మర్యాదల్ని కూడా కాపాడాలి. అల్లాహు అక్బర్. భర్త యొక్క గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ గౌరవ మర్యాదల్ని కాపాడేటటువంటి బాధ్యత స్త్రీపై, భార్యపై ఉంటుంది. ఆ తరువాత భర్త అయితే ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడో ఆ ఇంటికి యజమాని ఎవరవుతారు? భార్య అవుతారు. ఆ భార్య ఏం చేయాలి? భర్త అనుమతి లేకుండా ఏది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సహాబాలు అడిగారు, అది కాదు ప్రవక్త, అడిగేవారు వస్తూ ఉంటారు కదా, మరి వారికి ఆహార పదార్థాలు ఇవ్వవచ్చా అని. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అవి ఇవ్వడానికి కూడా అనుమతి తీసుకోవాలి అన్నారు. అని తెలియజేసి ఏవైతే సహజంగా అందరూ ఇస్తుంటారో, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే ఎంతో కొంత తీసి ఇచ్చేస్తుంటారు, అందులో ఏమీ అభ్యంతరం లేదు. కానీ దానికి మించి ఎక్కువ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనము భర్త యొక్క పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి అని భార్యలకు తెలియజేశారు. ఎందుకంటే మన సమాజంలో చూస్తుంటాము, భార్య యొక్క బంధువులు ఎవరైనా వచ్చారు అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసిచ్చేస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. భర్త యొక్క అనుమతి ఉండదు. ఇంట్లో ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవి భార్య యొక్క బంధువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు భర్త యొక్క అనుమతి లేకుండా. ఇది పూర్తిగా విరుద్ధం సోదరులారా. ఆ తర్వాత విషయం, ఏదైతే ఇంట్లో ఆ భార్య ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కాపాడే బాధ్యత కూడా తనదే సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ తెలియజేశారు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు వారి కథనం, అల్మర్అతు రాయతున్ అలా బైతి జౌజిహా వ వలదిహి. స్త్రీ ఎవరైతే ఉన్నారో భర్త ఇంటికి మరియు పిల్లలకి ఇద్దరికి కూడా తను గార్డియన్గా, సంరక్షకురాలుగా ఉంది. కాబట్టి ఇంట్లో ఏ వస్తువు పగిలిపోయినా లేకపోతే ఏ నష్టం జరిగినా దాని యొక్క బాధ్యత స్త్రీపై, భార్యపై ఉంటుంది. పిల్లల్ని కూడా సక్రమమైన పద్ధతిలో పెంచేటటువంటి బాధ్యత కూడా స్త్రీపై ఉంటుంది. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా సరే వ్యతిరేకంగా చేసినా, హక్కుని నెరవేర్చకపోయినా స్త్రీని అడగడం జరుగుతుంది సోదరులారా. అల్లాహు అక్బర్. ఆ తర్వాత విషయం, ఎప్పుడైతే భర్త తన యొక్క లైంగిక కోరిక కోసం స్త్రీని ఆహ్వానిస్తే, పిలిచినప్పుడు తను తప్పకుండా రావాలి. ఒకవేళ ఏదైనా షరియత్ ప్రకారం ఉజ్ర్ కారణం ఉంటే అది వేరే విషయం. ఎలాంటి కారణం లేకుండా భర్త పిలిస్తే కేవలం కోపం కారణంగా, లేకపోతే భర్త మీద ఏదైనా విషయం జరిగితే ప్రతీకారం తీర్చుకునే కారణంగా, ఎలాంటి షరియత్ కారణం లేకుండా స్త్రీ ఒకవేళ రాకపోతే ఆ రాత్రంతా కూడా దైవదూతలు శపిస్తూ ఉంటాయి. అల్లా కూడా అసంతృప్తిగా ఉంటాడు ఆ స్త్రీ ద్వారా, ఆ భార్య ద్వారా. అల్లాహు అక్బర్. ఎప్పటి వరకైతే మళ్ళా ఆ స్త్రీ పట్ల ఆ భర్త ఎప్పుడైతే సంతృప్తి చెందడో అప్పటి వరకు కూడా ఇలాగే జరుగుతుంటుంది. పైన పరలోకంలో హూర్లు ఎవరైతే ఉన్నారో, స్వర్గకన్యలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తెలియజేస్తుంటారు, ఈ భర్త ఎవరైతే ఉన్నారో నీ దగ్గర కొద్ది కాలం కొరకు మాత్రమే ఉన్నాడు, ఆ తర్వాత తిను పరలోకంలోకి వచ్చేస్తాడు, అతనితో పాటు మేము ఉంటాము అని స్వర్గ కన్యలు కూడా తెలియజేస్తూ ఉంటారు సోదరులారా. ఇవన్నీ కూడా హక్కులని సక్రమంగా భార్యలు నిర్వహించారు అనుకోండి, అల్లాహు అక్బర్, వారికి ఒక శుభవార్త కూడా ఉంది. అదేమిటి అంటే, ఇబ్నే హబ్బాన్ రజియల్లాహు అన్హు కథనం, అల్బానీ వారు కూడా దీన్ని సహిగా ఖరారు చేశారు. ఇబ్నే అబ్బాన్ యొక్క హదీస్, ఉదుఖులిల్ జన్నత మిన్ అయ్యి అవ్వాబిల్ జన్నతి షిత్. స్వర్గం యొక్క 8 ద్వారాల్లో ఏ ద్వారం గుండానైనా ఆ స్త్రీ స్వర్గంలోకి ప్రవేశించవచ్చు. అల్లాహు అక్బర్. స్వర్గానికి వెళ్ళడానికి 8 ద్వారాలు ఉన్నాయి. భర్తకు విధేయత చూపుతూ పూర్తిగా షరియత్ ప్రకారం తను జీవితం గడిపినట్లయితే అల్లాహు అక్బర్, స్వర్గం యొక్క 8 ద్వారాల్లో ఏ ద్వారం గుండైనా సరే ఆ స్త్రీ స్వర్గానికి వెళ్ళొచ్చు. ఇంతకంటే మహాభాగ్యం ఏదైనా ఉందా?
స్త్రీలు ఎంత సునాయాసంగా స్వర్గానికి వెళ్ళొచ్చు అంటే మొట్టమొదటి విషయము ఇస్లాంలో ఉండాలి, షరియత్ ప్రకారము తౌహీద్ మీద నిలబడి ఉండాలి, షిర్క్ చేయకూడదు, నమాజులు పాటించాలి, భర్తకు విధేయత చూపాలి. అయిపోయింది. చాలా సునాయాసంగా ఆ స్త్రీ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు సోదరులారా. ఎప్పుడైనా స్త్రీల ద్వారా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, ఏం చేయాలి? చూసి చూడనట్లు భర్త కూడా కొన్ని విషయాల్ని వదిలేయాలి. ఏదైనా ఒక వస్తువు పగిలిపోతూ ఉంటుంది, లేదా ఏదైనా కొద్దిగా నష్టం జరుగుతూ ఉంటుంది, అప్పుడు మనం ఏం చేయాలి? చూసి చూడనట్టు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడప్పుడు విననట్లు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకని? తప్పు అనేది అందరితోనూ జరుగుతుంది, మీతోనూ జరుగుతుంది, మాతోనూ జరుగుతుంది, భర్తతోనూ కొన్ని తప్పులు జరుగుతుంటాయి, చిన్న చిన్నవి, భార్యతోనూ తప్పులు జరుగుతుంటాయి. అందుకే పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు తెలియజేస్తుంటారు, భర్త యొక్క కోపం అదుపులో ఉండి భార్య యొక్క నాలుక అదుపులో ఉంటే ఆ భార్య భర్తల మధ్య గొడవ అనేది రాదు. వచ్చినా త్వరగా సద్దుమణిగిపోతుంది. భర్త యొక్క కోపం ఉండాలి అదుపులో, భార్య యొక్క నాలుక అదుపులో ఉండాలి. అల్లాహ్ అక్బర్. ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది, దాన్ని కూడా ఏ పద్ధతి ప్రకారం సరిదిద్దాలి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. సూర నిసాలో 4వ అధ్యాయం 34వ వాక్యంలో చెప్పడం జరిగింది. అదేమిటి? ఏదైనా ఒక చిన్న తప్పు భార్యతో జరిగితే ఫైజూహున్ అంటే ఏంటి? ముందు వారికి నచ్చజెప్పండి. ఎవరైతే స్త్రీలు అవిధేయతకు పాల్పడ్డారో వారికి సర్ది చెప్పండి, ఈ పని ఇలా కాదు, ఇలా చేయాల్సింది అని. కొంతమంది సమస్యలు దూరం అయిపోతాయి, చాలామంది సరిదిద్దుకుంటారు. ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ఏం చేయాలి తెలుసా? వహజురూహున్న ఫిల్ మదాజీ. అప్పుడు వారిని ఏం చేయాలి? వారి యొక్క పడకల్ని వేరు చేయండి. అల్లాహ్ అక్బర్. చూడండి ఎంత వివేకము మర్మము అల్లాహ్ తఆలా పెట్టాడో చూడండి. ఒకవేళ భార్య మీ మాట వినడం లేదా, ఏం చేయాలి? వారి యొక్క పడకల్ని మీ నుండి వేరు చేయండి. అప్పటికైనా వారు ఆ తప్పును తెలుసుకుంటారు. ఒకవేళ అప్పటికీ తెలుసుకోలేదు, ఏం చేయాలి? ఆ తర్వాత వదరిబూహున్, వారు వినకపోతే వారిని కొట్టండి. అల్లాహ్ అక్బర్. ఈ కొట్టండి అనే పదాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నారనుకోండి, పూర్తిగా వ్యతిరేకమైపోతుంది. ఇక్కడ కొట్టండి అనే పదంలో అర్థం ఏమిటి అంటే, వారిని ముఖం మీద వాతలు పడేలాగా, లేకపోతే ఒళ్ళంతా హోనం అయిపోయేలాగా కొట్టడం ఎంత మాత్రము కాదు. అప్పుడప్పుడు మనం ప్రేమతో కొట్టే ఒక దెబ్బ అది వారి శరీరం మీద కాదు, వారి మనసు మీద తగిలి వారు ఏదైతే తప్పు చేస్తున్నారో దానిని సంస్కరించుకోవడం కోసం. అల్లాహ్ అక్బర్. కానీ మన సమాజంలో ఏం జరుగుతుంటుంది? భార్యని కొట్టమని ఖురాన్లో ఉంది అని ఎడా పెడ గొడ్డును బాధినట్లు బాధేస్తూ ఉంటారు. అల్లాహ్ అక్బర్. ఇది పూర్తిగా షరియత్కి వ్యతిరేకం. ఇలా ఖురాన్లో కానీ హదీస్లో కానీ ఎక్కడ చెప్పబడలేదు సోదరులారా. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, ఒకవేళ కొట్టవలసి వస్తే ముఖం మీద కొట్టమాకండి. వలా తద్రిబిల్ వజ్హ్ వలా తుకబ్బి. అల్లాహ్ అక్బర్. ఒకవేళ వారిని కొట్టవలసి వస్తే ముఖంపై కొట్టమాకండి, మరియు వారిని శాపనార్థాలు పెట్టమాకండి. పురుషులు కూడా ఏం చేస్తుంటారంటే, అప్పుడప్పుడు ఒకే తప్పు మాటి మాటికి జరుగుతుంటే భార్యల్ని శపిస్తూ ఉంటారు. ఇది కూడా చేయకూడదు. మనం వారిని కొట్టేటప్పుడు కూడా ముఖం మీద కొట్టకూడదు, వాతలు తేలేలాగా కొట్టకూడదు, సంస్కరించడం కోసం కొట్టాలి. మరియు శాపనార్థాలు కూడా పెట్టకూడదు సోదరులారా. అల్లాహ్ అక్బర్. ఇన్ని విషయాలు ఉన్నాయి. మరి మనం ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా ఈ అన్ని విషయాల గురించి? మనము జీవితం ఎలా గడపాలి అంటే, మన భార్యాభర్తల బంధం ఏదైతే ఉందో అది ప్రేమతో ఉండాలి సోదరులారా. ఇదంతా కూడా ప్రేమ నిండిపోయి ఉండాలి. ప్రేమ ఉందనుకోండి భార్యాభర్తల మధ్య, భర్త తినకుండా భార్యకి తినిపించేసినా తన కడుపు నిండిపోతుంది. భార్య ఎంత కష్టంగా ఉన్నా భర్త యొక్క అవసరాలు తీర్చేస్తుంటుంది. దానివల్ల భార్య సంతృప్తి చెందుతూ ఉంటుంది ప్రేమ ఉంటే. ఒకవేళ ప్రేమ లేకపోతే ఎంత కడుపు నిండా అన్నం తిన్నా, ఎంత మంచిగా చూసుకున్నా ఏదో ఒక వంక దొరుకుతూనే ఉంటుంది. అల్లాహ్ అక్బర్. కాబట్టి ఈ బంధాలని ప్రేమతో మనము ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడప్పుడు ప్రేమతో మరియు ఎదుటి వారిని క్షమించడము దయాభావంతో కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతిసారి ప్రేమే పనిచేయదు. ఎందుకని? పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమగా ఉంటారు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ తగ్గిపోతుంది. సమాజంలో మనం చూస్తుంటాము, వేరే విషయాలపై, డబ్బులపై, ఆస్తులపై మనకు ప్రేమ ఎక్కువైపోయి భార్యల్ని పట్టించుకోవడం మానేస్తుంటాము. ఎందుకంటే సమాజంలో మనం చూస్తూ ఉంటాము ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా వ్యతిరేకం ఇస్లాంకి.
ఎందుకని? ముందు మనము మన భార్యని పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి, మిగతా విషయాలన్నీ కూడా తర్వాత. మనం సమాజంలో చూస్తుంటాము, ఎవరైతే ముసలితనం వరకు భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటుందో అల్లాహ్ అక్బర్, వారు సమాజానికి పనికొచ్చేవారు ఉంటారు. వారి పిల్లలు కూడా సమాజంలో రోల్ మోడల్ లాగా ఉంటారు. ఎందుకని? చిన్నప్పటి నుంచి వారికి ప్రేమ దొరికింది, వీరికి ప్రేమ దొరికింది. అల్లాహ్ అక్బర్. ఒకవేళ అలా కాకుండా ముసలితనంలో నేను యవ్వనంలో నా భార్యను బాగా చూసుకొని ఉంటే బాగుండేది, నేను యవ్వనంలో నా భర్త మాట వింటే బాగుండేది అని పశ్చాత్తాపడడం వల్ల ఏమీ రాదు సోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం అదేమిటి? భార్యలకి మనం సమయాన్ని ఇవ్వాలి. మనం ఎలా అయిపోయామంటే, భర్త ఏమో బయట పనుల్లో చాలా తీరిక లేకుండా చాలా బిజీ, భార్య ఏమో ఇంట్లో పనులతో, వంట పనులు, ఇంటి పనులు, బట్టల పనులు, ఆ పనులు ఈ పనులు బిజీ. ఇద్దరు కూడా సమయాన్ని కేటాయించుకోరు. ప్రతిరోజు ఎంతో కొంత సమయం భార్య కేటాయించండి, ప్రతి వారం కేటాయించండి, ప్రతి నెల ఒకరోజు భార్య కోసం కేటాయించండి. ప్రత్యేకంగా భార్యతో మాట్లాడాలి, తన కోసమే ఆ సమయాన్ని కేటాయించండి సోదరులారా. దీనివల్ల ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి కాస్త దూరం అయిపోతాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం పెరుగుతూ ఉంటుంది. మరియు భర్తలు ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు భార్య యొక్క పనుల్లో కూడా సహాయం చేస్తుండాలి. దయాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే ఆయిషా సిద్దికా రజల్లాహు వారికి, మిగతా ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో అందరికీ ఇంటి పనుల్లో సహాయం చేసేవారు, వంట పనుల్లో సహాయం చేసేవారు. అల్లాహు అక్బర్. మరి మనము మన భార్యలకు ఎప్పుడైనా సహాయం చేస్తున్నామా? పరిశీలన చేయండి. మరొక ముఖ్య విషయం, అప్పుడప్పుడు మీ భార్యల్ని పొగుడుతూ ఉండండి. వారు చేసేటటువంటి మంచి పనులు, ఎప్పుడైనా బిర్యానీ బాగా వండారు, చాలా బాగా బిర్యానీ వండారని పొగుడుతూ ఉండండి. అప్పుడప్పుడు బహుమతులు కూడా ఇస్తూ ఉండండి. అల్లాహ్ అక్బర్. ఒకసారి పరిశీలన చేయండి, మనము మన జీవితంలో మన భార్యకి ఏదైనా ఒక బహుమతి ఇచ్చామా? బయట వాళ్ళకి ఇస్తూ ఉంటాము, మన భార్యకి బహుమతి లేదు. భార్యలు కూడా అప్పుడప్పుడు తన భర్తలకి బహుమతులు ఇస్తూ ఉండాలి సోదరులారా. దీనివల్ల ఏమవుతుంది? బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడంలో ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయత, అనురాగం పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సమాజంలో ఉన్నటువంటి చాలా పెద్ద విషయం ఏమిటో తెలుసా? భర్త చనిపోతే భార్యకి చూపించరు, భార్య చనిపోతే భర్తకు చూపించరు. అల్లాహు అక్బర్. ఏంటంటే ఈ బంధం ఇక్కడితో అయిపోయింది అంటుంటారు. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు చనిపోతే, భర్త చనిపోతే భార్యకి గుస్సులు ఇచ్చేటటువంటి అనుమతి ఇస్లాంలో ఉంది. ఎవరైనా భర్త చనిపోయారు, భార్య గుస్సులు ఇవ్వచ్చు భర్తకి, భార్య చనిపోతే భర్త కూడా భార్యకి గుస్సులు ఇవ్వచ్చు. అల్లాహు అక్బర్. ఈ విషయం సమాజంలో చాలామందికి తెలియదు. అదే చూడండి, కుమారుడు చనిపోయాడు, తల్లి ఆ కుమారుడు 7 సంవత్సరాలు దాటిన వ్యక్తి అయితే తల్లి గుస్సులు ఇవ్వలేదు ఆ కుమారుడికి. ఒకవేళ కుమార్తె చనిపోయింది, ఆ కుమార్తె వయసు కూడా 7 సంవత్సరాలు దాటిపోయింది, తండ్రి ఇవ్వలేడు. కానీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరు చనిపోతే మరొకరు గుస్సుల్ స్నానం కూడా చేయించవచ్చు. అల్లాహ్ అక్బర్. అబూబకర్ సిద్దిక్ రజల్లాహు వారు చనిపోయారు, తన యొక్క భార్య అస్మా బిన్తే ఉమైస్ రజల్లాహు అన్హా వారు గుస్సులు ఇచ్చారు అబూబకర్ వారికి. అల్లాహ్ అక్బర్. ఆ తర్వాత ఫాతిమా రజల్లాహు వారు, దైవప్రవక్త యొక్క కూతురు చనిపోయారు, ఆమెకి గుస్సులు ఎవరిచ్చారు? అలీ రజల్లాహు అన్హు వారు ఇచ్చారు. అల్లాహ్ అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారికి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? ఓ ఆయిషా, నేను ఉండగానే నీవు చనిపోతే నీకు గుస్సుల్ స్నానం నేనే చేయిస్తాను, మరియు కఫన్ కూడా నేనే తొడుగుతాను అన్నారు. అల్లాహ్ అక్బర్. కానీ ముందే దైవప్రవక్త వారు చనిపోయారు. దైవప్రవక్త వారు చనిపోయిన తర్వాత, ఖనన అయిపోయిన తర్వాత ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా తెలియజేస్తున్నారు, ఏమని? మేము దైవప్రవక్త వారు చనిపోయారు అన్న బాధలో, విచారంలో, దుఃఖంలో ఉన్నాము, ఈ విషయం మర్చిపోయాము. ఇప్పుడు గుర్తుకొచ్చింది, మేమందరము భార్యలందరం కలిసి దైవప్రవక్త వారికి గుస్సులు ఇచ్చుంటే బాగుండేదే అనుకుంటున్నారు. అల్లాహు అక్బర్. చూసారా ఎంత పెద్ద విషయమో? కానీ సమాజంలో దీన్ని ఎవరూ పాటించరు సోదరులారా. ఈ అనుబంధం, భార్యాభర్తల యొక్క బంధము ఎలాంటి విషయం అంటే, అల్లాహు అక్బర్, ఇహలోకంలోనూ ఉంటుంది, పరలోకంలో కూడా నిలిపి ఉంచుతాడు. ఇహలోకంలో ఎలాగైతే భార్యాభర్తలు కలుస్తారో, పరలోకంలో ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా మోమిన్లైతే స్వర్గంలో కూడా అల్లా వీళ్ళిద్దరిని కలిపి ఉంచుతాడు సోదరులారా. దైవప్రవక్త యొక్క శిష్యులు హుజైఫా బిన్ యమాన్ రజల్లాహు వారు చివరి క్షణంలో ఉన్నారు, చనిపోతున్నారు. భార్యను పిలిచారు, పిలిచి సతీమణికి చెప్తున్నారు, ఏమని? నీవు నాతో పాటు స్వర్గంలో ఉండాలి అనుకుంటే నేను చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకో మాకు. అల్లాహు అక్బర్. చూసారా
నేను చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోకొని తన భార్యకు చెప్తున్నారు. ఎందుకని? స్త్రీ ఎవరైతే ఉంటారో తను చనిపోయే ముందు ఎవరి వివాహంలో అయితే ఉంటుందో స్వర్గంలో కూడా వారితోనే ఉంటారు సోదరులారా. మన సమాజంలో ఇహలోకంలోనే వేగలేక చచ్చిపోతున్నాము వీళ్లతో, మళ్ళీ పరలోకంలో కూడా వీళ్ళేనా అనే ఆలోచన సమాజంలో. ఎందుకని? భార్యాభర్తల హక్కులు తెలుసుకోరు వీళ్ళు. ఈ భార్యాభర్తల హక్కులు నెరవేర్చడంలో అల్లా యొక్క సహాయం ఉంటుంది. అల్లా ఇహలోకంలోనూ పరలోకంలోనూ రెండు చోట్ల కూడా మనకి ప్రశాంతతను కలిగిస్తాడు, రెండు చోట్ల కూడా మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, దువా చేసుకోండి. ఏ హక్కులైతే మనకు తెలియదో ఆ హక్కులు తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. భర్త అయితే భార్యకు, భార్య అయితే భర్తకు హక్కుల్ని నెరవేర్చేవానిగా తీర్చిదిద్దాలి. ఆమీన్. అలాగే ఇహలోకంలో మనము ఎవరితో అయితే కలిసిమెలిసి ఉంటున్నామో భార్యలతో భర్తలతో, వారితో పాటే పరలోకంలో కూడా ఉండాలి అంటే వారు మోమిన్లు, విశ్వాసులు అయి ఉండాలి సోదరులారా. అప్పుడే పరలోకంలో కూడా మనము కలిసి ఉండవచ్చు. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పినటువంటి అన్ని విషయాల్ని ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మాలో ఎంతమంది అయితే భర్తలు భార్యలుగా ఉన్నారో వారు వారి యొక్క హక్కుల్ని నెరవేర్చేవానిగా తీర్చిదిద్దు. ఆమీన్. అలాగే ఇహలోకంలో ఎలాగైతే మేము ఉన్నామో మా భార్యలతో, పరలోకంలో కూడా మమ్మల్ని వారితో కలిపి ఉంచేలాగా చెయ్యి. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.